ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా టైం పాస్‌కి ఆన్‌లైన్ గేమ్ మొదలుపెట్టింది. అది నెమ్మదిగా వ్యసనంగా మారింది. ముందులో కొంచెం డబ్బులు బాగానే వచ్చేవి. తర్వాత డబ్బులు రాకపోగా ఎదురు కట్టవలసి వచ్చింది. అవి కట్టేందుకు మళ్ళీ లాభాల కోసం ఆడటం, మళ్ళీ అప్పులవ్వటం, మళ్ళీ ఆడటం ఇలా 5, 6 లక్షలు అప్పుకు చేరింది. చివరికి ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళింది. అటు నుంచి డబ్బులు కట్టమని వాళ్ళ టార్చర్ బాగా ఎక్కువయింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ద్వారానే విషయం భర్తకు తెలిసింది. ఎనక ముందు ఏ రకమైన ఆస్తి లేకపోయినా అతను ఎండనక వాననక కష్టపడి రూపాయి దాచుకొని ఉన్న డబ్బుతో చిన్న ఇంటిని సమకూర్చుకున్నాడు. ఉన్నంతలోనే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. విషయం వినగానే గుండె పట్టేసినట్టు అనిపించింది అతనికి. కోపంతో భార్యని 2 దెబ్బలు వేశాడు. ఎలా తీరుస్తావో తీర్చు. నీ పుట్టింటికి వెళ్తావో లేక రేపటి నుంచి పనికి వెళ్తావో నాకు తెలీదు అని కోపంగా తిట్టుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. "ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి, సచ్చినట్లు మీ ఆయన డబ్బులు కడతాడంది" ఆమె స్నేహితురాలు. "ఏం చేయాలో చెప్పు" అని అడిగింది. "చస్తానని బెదిరించు. అలా బెదిరిస్తే తప్పకుండా డబ్బులు కడతాడంది" ఆమె స్నేహితురాలు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి నాటకం మొదలుపెట్టింది. ఇంటి ముందు ఉన్న చిక్కుడు పాదికి పురుగు పట్టిందని తెచ్చిన పురుగుమందు డబ్బా మూత తీసి చుట్టుపక్కల వాళ్ళు చూసేలా నోటి దగ్గర పెట్టుకుంది. పక్కన వాళ్ళు చూసి పరుగున వచ్చి ఆపబోయే పెనుగులాటలో అది నిజంగానే ఆమె నోట్లో పడింది. విషయం భర్తకి ఫోన్ చేసి చెప్పారు అక్కడున్న వాళ్ళు. అతను వచ్చి ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే మార్గం మధ్యలో ప్రాణం పోయింది. పట్టుమని 25 ఏళ్లు లేకుండానే జీవితం ముగిసిపోయింది. పిల్లలు తల్లి లేని వాళ్ళయ్యారు. ఇల్లమ్మేసి ఆమె చేసిన అప్పు తీర్చి ఈరోజు పిల్లలతో నడి రోడ్డున నుంచున్నాడతను. ఎంతో మంది ఈ ఆన్‌లైన్ గేముల మాయలో పడి అప్పుల పాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.